అందరికీ నమస్కారం అండి. కెనడా కథలు మొదటి సంకలనం పుస్తకం నుంచి నేను 32వ కథని చదవబోతున్నాను. ఈ కథ పేరు ఒక్క నిమిషం. దీనిని ఎర్రమిల్లి పవనశ్వేత గారు టొరంటో కెనడా నుంచి వ్రాసారు. మిట్ట మధ్యాహ్నం టొరంటో నగరంలో పేరున్న ఆసుపత్రి. జనరల్ వార్డులాగా కనిపించినా ఏ పేషెంట్కి ఆ పేషెంట్ ఉండేలా చుట్టూ తెరలు కట్టి ఉన్నాయి. పేరుకి నేను ఉన్నట్టే కానీ అన్నీ వాళ్లే చూసుకుంటున్నారు. కృష్ణ పక్కన కూర్చున్నంతసేపు కూర్చుని ఇంటి నుంచి ఫోన్ రావటంతో బయటికి వెళ్ళి కూర్చున్నాను. పెద్ద పెద్ద సోఫాలు, ఫ్లవర్ వేజులతో హాలు పెద్ద హోటల్లో రిసెప్షన్ దగ్గర ఉన్నట్టు ఉంది. కూర్చునేవాళ్ళు కూర్చుని, పడుకునేవాళ్ళు పడుకునే వీలుగా వెనక్కి ఒరిగే సోఫాలు అంటే రిక్లైనర్లు, కుర్చీలు ఉన్నాయి. ఇంటికి వెళ్ళక్కర్లేకుండా అక్కడే స్నానాలు కూడా చేసే సౌకర్యం ఉంది. ఎవరి మీద ఆధారం పడకుండా భోజనం, కాఫీలు కొనుక్కోవడానికి పక్కన టిమ్ హార్టన్స్ ఉంది. పేషెంట్కి భోజనం, పక్కలు మార్చడము, ఒళ్ళు తుడవడము అన్నీ వాళ్లే. నా మనసకకి ఇక్కడున్నా కానీ మేము ఉన్నాము కదా, మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని రండి అని చెప్తుంటారు నర్సులు. వాళ్ళ అంకిత భావానికి, వాళ్ళు చేసే సేవకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము అనిపిస్తూ ఉంటుంది. ప్రతిపూట డాక్టర్ వచ్చి పేషెంట్ తాలూకు వివరాలన్నీ చెప్పి సందేహాలున్నాయా అని అడుగుతారు. ఇది మంచి ప్రశ్న, ఇది పుచ్చు ప్రశ్న అని కాకుండా అన్నిటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్తారు. నర్సులు కూడా చిరునవ్వుతో సమాధానం చెప్తూ, నవ్వుతూ తుళ్ళుతూ పేషెంట్లకి సేవ చేస్తారు. ఎక్కడా డబ్బు ప్రసక్తి, టిప్పుల ప్రసక్తి లేదు కాబట్టి వాళ్ళకి అందరూ సమానమే. ఫోన్ మాట్లాడుతూ అందరినీ చూస్తున్నాను. రిసెప్షన్ కౌంటర్ అమ్మాయిలు అప్పుడే వచ్చిన వాళ్ళకి టోకెన్స్ ఇస్తున్నారు. అంబులెన్స్లో వచ్చిన వారిని హడావిడిగా లోపలికి తీసుకెళ్తున్నారు. దుప్పట్లు, బట్టలు ఉతికినవి, ఉతకాల్సినవి పెట్టుకుని మార్చడానికి వెళుతున్నారు ఇంకొందరు. కోలుకుని ఇంటికి వెళ్లే వాళ్ళ ముఖాల్లో ఆనందం, కోలుకోని వాళ్ళ ముఖాల్లో ఆందోళన. నాలాగే. ఇంతలో కృష్ణ టెంపరేచర్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ బీట్ చూడటానికి రావటంతో నేను లేచి వెళ్ళాను. అందరూ అన్ని పనులు గంట కొట్టినట్లు టెన్షన్గా చేసుకుపోతారు. కృష్ణ మంచం పక్కనున్న కుర్చీలో కూర్చుని కృష్ణమోహన్లోకి చూస్తుంటే కన్నీళ్ళు ఆగట్లేదు. ఆలోచనలు జోరీగల్లా ముసురుకుంటున్నాయి. ఎంత అందమైన జీవితం నాది. పిన్ని చెప్పింది, ఎన్నో పూజలు చేస్తే నేను పుట్టానని. తోబుట్టు లేరనే మాటే కానీ మేనత్త పిల్లలు, మేనమామ పిల్లలు, పిన్ని పిల్లలు అంతకంటే ఎక్కువే. అందరిలో అల్లారు ముద్దుగా బాల్యం గడిచిపోయింది. తరువాత కాలేజీ జీవితం కూడా ఎక్కడా చీకు చింత తెలియకుండా కలలో తేలిపోతూ నేనవునంటే అవును, కాదంటే కాదు అంతే. తాతగారి మాటల ప్రభావమేమో నేను నా స్వార్థం అని కాకుండా అన్నీ నలుగురితో పంచుకోవడం, జంతువులంటే ప్రేమ కలిగాయి. అవి చూసినప్పుడు తాతయ్య ఎంతో మురిసిపోయేవారు, ఎన్ని దీవెనలు ఇచ్చేవారో. కృష్ణ వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చేటప్పటికి వంట వార్పు లాంటివేమీ రావు, అవే వస్తాయి, కంగారు లేదనేవారు కృష్ణ వాళ్ళ బంధువులు. ఎంత మంచి సంబంధమో అనుకునేవారు మా వాళ్ళు. ఎవరూ నన్ను పల్లెత్తు మాట అనలేదు. ఇదంతా నిజమేనా అనిపించేలా ఉండేది జీవితం. పెళ్ళి అవగానే కృష్ణకి కెనడా వెళ్ళే అవకాశం రావటంతో గుండెల్లో రాయి పడింది. పని రాదు, పాట రాదు, పనివాళ్ళు ఉండరుట, ఎలా అని. కానీ కృష్ణకి ఎంతో సహనం, దానికి తోడు అర్థం చేసుకునే తత్వం. అన్నీ తానే అయి పసిపాపలా చూసుకున్నారు. మళ్ళీ బాల్యం గుర్తొచ్చినట్టయింది. అలా 5 ఏళ్ళు ఆయన సహచర్యంలో ఎప్పుడు గడిచిపోయాయో కూడా తెలీదు. ఇప్పుడు నాకు 2 పిల్లలు. కాలం చాలా వేగంగా గడిచిపోయింది. కృష్ణ అంచెలంచెలుగా ఎదిగి మంచి ఉద్యోగం వచ్చి కెనడా టొరంటో నగరంలో స్థిరపడ్డాము. టొరంటో కెనడాలోనే పెద్ద నగరం. ఫ్రెంచ్, ఇంగ్లీష్ ప్రధాన భాషలు. తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది తెలుగు వాళ్ళు స్నేహితులయ్యారు కూడా. ఎంతోమందికి కలలా ఉండే ప్రపంచ ప్రఖ్యాతమైన నయాగరా అందాలు అదృష్టం కొద్దీ టొరంటోకి చాలా దగ్గర. ఎన్నిసార్లు వెళ్ళినా తనివి తీరదు కాబట్టి తరచుగా వెళ్తూ ఉంటాము. సెలవులలో వ్యాంకోవర్, క్యూబెక్, పాత కట్టడాలు, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ వెళ్ళి వస్తూ ఉంటాము. స్నేహితుల కుటుంబాలతో కలిసి. జీవితం సాఫీగా సాగిపోతోంది అని నాకు నేనే ఎన్ని వేలసార్లు అనుకున్నానో. కష్టాలు సుఖాలు కలిసిమెలిసి ఉంటాయని ఎవరైనా అన్నప్పుడు
హౌ ఆర్ యూ అని ఎవరైనా అడిగినప్పుడు నేను నవ్వుకుంటాను. మా అమ్మా నాన్నల అదృష్టం మంచిది, నాకు కష్టాలు రావడం ఏంటి అనుకుంటా ధైర్యంగా. తినడం, తిరగడం, సినిమాలు చూడటం, పిల్లలతో ఆడుకోవడం, నాకు జీవితం అంటే ఇదే. ఒకరోజు కృష్ణ ఆఫీస్కి వెళుతుండగా పెద్ద వాహనం కారుని గుద్దిందిట. ఆసుపత్రి నుంచి ఫోను. నాకు ప్రపంచం తలకిందులైనట్లుంది. దిక్కుతోచని స్థితి. అసలు ఆసుపత్రికి ఎలా వెళ్లాలో కూడా తెలియదు. ఇంటి వ్యవహారాలు అన్నీ ఆయనే చూసుకుంటారు ఇప్పటి వరకు. కృష్ణ లేనిదే నేను గడప కదలను. పిల్లలు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాక అవసరమవుతుందేమో, అప్పటికి చూడొచ్చులే అనుకునేదాన్ని. కొంత సర్దుకుని త్రినాథ్కి ఫోన్ చేశాను ఏడుస్తూ. ఉండమ్మా వస్తున్నా అని భార్య సుమని, ఇంకో స్నేహితురాలు ప్రభని తీసుకుని వచ్చాడు. సుమనను ఓదారుస్తూ, కృష్ణవేణి, అన్నీ సర్దుకుంటాయి, ఆందోళన పడకు. ప్రభ పిల్లల్ని తీసుకెళ్తానంది. మనం ఆసుపత్రికి వెళదాం పద అని ధైర్యం చెబుతూనే ఉంది. సుమ, త్రినాథుల సలహా మేరకు అమ్మ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి చిన్న యాక్సిడెంట్ అని చెప్పాము అంతే. 3 రోజులైంది. కృష్ణకి స్పృహ రావటం లేదు. నాకు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. గుండె కోసినట్టు ఉంది. ఇక్కడే ఉందామంటే ఇంటి దగ్గర చిన్నపిల్లలు. బలవంతంగా ఇంటికెళ్ళి పిల్లల్ని చూసుకుని వస్తున్నాం. నర్సులు అందుకే ఇంటి దగ్గర రెస్ట్ తీసుకో, ఒకరోజు రాకపోయినా పర్వాలేదు, మేము చూసుకుంటాము అంటారు. కానీ అమ్మో, అలా ఎలా? సాయంత్రం త్రినాథ్ వచ్చాడు. ఎలా ఉంది అంటూ. తనతో పాటే మరో 2 స్నేహితులు. మార్పేమీ లేదు అన్నాను నేను బెంగగా. ఈలోపు డాక్టర్ వచ్చారు. త్రినాథ్ డాక్టర్ వచ్చే సమయానికి వస్తాడు సాధారణంగా. నాకు అన్నీ అర్థం అవ్వని భయం నాకు. ఆ ఉదయం చేసిన టెస్టుల కాగితాలు చూసి డాక్టర్ చెప్పారు, కృష్ణకి కుడివైపు మెదడు పనిచేయటం లేదు, ప్రస్తుతం కోమాలో ఉన్నారు, ఎప్పుడు కోలుకుంటారో తెలీదు అని. మిన్ను విరిగి మీద పడినట్లయింది. షాక్ వల్ల అలా ఉండి ఉంటారని ఎక్కడో చిన్న ధైర్యంతో ఉన్నాను నేను. నాకు చెడు జరగదని పాడు నమ్మకం ఒకటి. అంతటి మేధావికి మెదడు పనిచేయకపోవడం ఏంటసలు అంటూ బయటకొచ్చి బావురుమన్నాను. త్రినాథ్, ప్రభ, సుమ సహాయం చేయబట్టి ఈ 3 రోజులు ఆసుపత్రికి పొద్దున్నే రావడం, రాత్రి కొన్ని గంటలు వెళ్ళి పిల్లల్ని చూసుకోవడం జరిగిపోతోంది. వెళ్ళేసరికి పక్కింటి నవ్య వంట చేసి పెడుతోంది. డబ్బాలో కూడా సర్ది ఇస్తోంది పాపం. ఏ జన్మ రుణమో. అంతకంటే ఇంకేమీ తెలియని జీవితం నాది. నీడనిస్తున్న ఇల్లు తుఫానికి ఎగిరిపోతున్నట్టు, మంచు మొత్తం కరిగి ఆ నీళ్లలో నగరం మొత్తం కొట్టుకుపోతున్నట్టు. ఈ 3 రోజులుగా భారతదేశంలో బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, తోబుట్టువులు అందరూ ప్రార్థనలు చేస్తున్నారు ఆయన కోలుకోవాలని. మా ఆత్మబంధువైన గోవింద్ గారు గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్త. ఆయన చెప్పారుగా, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అలా జరిగే అవకాశమే లేదు, ఆయన కోలుకుంటారు తొందరలోనే అని. ఆ ధైర్యంతోనే కదా ఉన్నాను. కానీ కోమా అంటే చివరి స్టేజి అని కదూ చిన్నప్పుడు ఎదురింటి తాతగారు చెప్పారు. 2 రోజుల్లోనే కదూ. వద్దు వద్దు, కృష్ణకి ఏమీ కాదు, దేవుడా ఏదైనా చెయ్యి అంటూ తల్లడిల్లిపోతున్నాను. చిన్నప్పటి నుంచి కష్టం అంటే తెలియకపోవడం మూలాన కావచ్చు, తట్టుకోవడానికి అవట్లేదు. ఆ యాక్సిడెంట్ జరిగిన 1 నిమిషం అంతే జీవితాన్ని తలకిందులు చేసేసింది. అలా 1 రోజా 2 రోజులా? ఎన్ని రోజులు స్నేహితులని ఇబ్బంది పెడతాను? నేను ఆసుపత్రికి వెళ్ళడం రావటం అలవాటు చేసుకున్నాను. ఊపిరి చేసుకోవడం నేర్చుకున్నా నవ్య దగ్గర. వీలున్నప్పుడు పిల్లలని ఆసుపత్రికి తీసుకొచ్చి కృష్ణని చూపించి తీసుకువెళ్ళటము, రాత్రిళ్ళు పిల్లలతో ఉండి వాళ్ళని వెంట తిప్పుకుంటూ వంట చేయటము, సాయంత్రం డాక్టర్ గారు చెప్పే విషయాలు నా అంతటి నేనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడము. అలసటో, బాధో, దుఃఖమో కానీ నెమ్మదిగా ఇది అలవాటవుతోంది. గుడ్డులోంచి అప్పుడే బయటకొచ్చిన పిల్లలా ఉంది నా పరిస్థితి. కానీ జీవితమే పాఠాలు నేర్పుతుందన్నది ఉట్టిమాట కాదు. నాకు 10-15 రోజుల్లోనే చాలా పనులు అలవడ్డాయి. ఇంటికి బిల్లులు, మార్టుగేజులు, ఇంటి సరుకులు అన్నీ నెమ్మదిగా ఒకటొకటిగా నేర్చేసుకున్నాను. ఎవరెవరో స్పెషలిస్టులు వచ్చిపోతున్నారు ఆసుపత్రికి. ఏవేవో కొత్త పరికరాలు ప్రతిరోజు కృష్ణ పక్కన. బాగైపోతే చాలు దేవుడా అనుకుంటూ ఉన్న ఆశగా. స్నేహితులందరూ ధైర్యం చెప్తూనే ఉన్నారు, అన్నీ నేర్పిస్తూనే ఉన్నారు. వీటి ఫలితంగా నాలో కాస్త ధైర్యం వచ్చింది. ఇన్ని రోజులు ఇంత సమయం వృధా చేశానా అనిపించింది. ఒకరోజు సాయంత్రం కొత్త స్పెషలిస్టు ఉన్నారు, కృష్ణలో కదలికలున్నాయని చెప్పారు.
నా మనసు ఆకాశం తాకింది ఆనందంతో. నెమ్మదిగా కోలుకున్న కృష్ణని ఇంటికి పంపించారు. భగవంతుడికి, జ్యోతిష్య శాస్త్రవేత్త గారికి, ఆత్మీయులకి, బంధువులకి అందరికీ శతకోటి వందనాలు చెప్పుకున్నాను. ఇంట్లో కృష్ణని చూసుకుంటూ బయట వ్యవహారాలు ఒకటొక్కటిగా నేర్చుకున్నాను. నెమ్మదిగా డ్రైవింగ్ కూడా. పాత చదువుకి తోడు చిన్న శిక్షణ. దానితో ఇంటి నుంచి చేసే ఉద్యోగం ఇప్పించారు స్నేహితులు. వారు ప్రతి నిమిషం సహాయం చేస్తూనే ఉన్నారు. కొత్త విషయాలు నేర్పించే విషయంలో నాలో ఆత్మస్థైర్యం, గుండె ధైర్యం ఇప్పుడు నిండుగా ఉన్నాయి. జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు క్షణం వృధా చేసే తీరిక లేదు నాకు. ఉద్యోగం, కృష్ణ, పిల్లలు. కృష్ణ నెమ్మదిగా కోలుకుంటున్నారు. నేను ఆఫీసు పనిలో ఉంటే పిల్లల్ని చూసుకోవడం నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా మామూలు అవటానికి ప్రయత్నిస్తున్నారు. సూటిగా చెప్పాలంటే తన పనులు నేను, నా పనులు నేను తను చేస్తున్నట్టుంది. ఇప్పుడు అందమైన జీవితమే, కానీ అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా! ఎంత పెద్ద మార్పుకైనా ఒక్క నిమిషం చాలు. ఈ కథ ఒక్క నిమిషం అనే పేరుకి చాలా తగినట్టుగా ఎంతో అద్భుతంగా కొనసాగింది కదండి. ఒక్క నిమిషం చాలు జీవితాలు తలకిందులవటానికి అన్న నిజాన్ని తెలియజేస్తూ కథ ఆద్యంతము కూడా చాలా చక్కగా కొనసాగింది. మంచి కథని చదివిన అనుభూతి నాకు కూడా కలిగిందండి. ధన్యవాదాలు.